ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు గాస్పెల్ శాండ్ బాక్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మరి దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం అనేది ఎలా యూజ్ చేయాలి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే నా చేతిలో 2 పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. మరి మొదటిది దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం. సో ఇది యాక్చువల్ దానియేలు రెఫరెన్స్ బైబిల్ అంటమాట. సో దీంట్లో రెఫరెన్సెస్తో పాటు మరి అనేక అంశాలు మన పరిచర్య చేయడానికి మనం క్రైస్తవులుగా తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన అంశాలను చాలా చక్కగా ఇచ్చారు. మరి ఇదే బైబిల్ చాలామంది గొప్ప గొప్ప ప్రసంగికులు కూడా ఖచ్చితంగా మరి దీంట్లో అంశాలను వాళ్ళు చక్కగా మరి వివరించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా మరి ఆ యొక్క అంశాలను మనం నేర్చుకోవడానికి చాలా ఇది ఉపయోగపడుతుంది. సో మరి ఈ చేతిలో ఉన్నది కనుక చూస్తే కనుక మరి ఇది దానియేలు రెఫరెన్స్ బైబిలే. కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్ దానియేలు రెఫరెన్స్ బైబిల్ కాదు, ఇది ప్యారలల్ బైబిల్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్యారలల్ బైబిల్ అన్నమాట. సో దానియేలు ద్విభాష తెలుగు అండ్ ఇంగ్లీష్ పరిశుద్ధ గ్రంథం. సో మనం కిందటి వీడియోలో మనకు చూస్తే కనుక మీకు లాస్ట్ వీడియోస్లో ప్యారలల్ బైబిల్ అంటే ఏంటి, ప్యారలల్ బైబిల్ మనం ఎలా ఇచ్చారో ఏదైనా చూసాం కదా. సో సేమ్ ప్యారలల్ బైబిలే, కాకపోతే ఏంటంటే ఇది విత్ రెఫరెన్సెస్తో పాటు, అంటే ఒక పక్కన తెలుగు ఒక పక్కన ఇంగ్లీష్తో పాటు మిడిల్లో రెఫరెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం మనం ఒక్కొక్కటి. మరి ఈ యొక్క బైబిల్ గురించి తెలుసుకోబోయే ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఈ బైబిల్ గురించి. సో ఇది మరి ఎవరైతే మరి మాకు తెలుగు అంతగా పెద్దగా రాదు అనుకున్న వాళ్ళకి మరి ఖచ్చితంగా ఈ బైబిల్ కనుక క్యారీ చేస్తే కనుక అట్ ది సేమ్ టైం పక్కన ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో అట్ ది సేమ్ టైం బయటికి తీసుకెళ్ళడానికి చేతికి ఇలా పట్టుకోవడానికి కంపాక్ట్గా ఉంటుంది. సో జనరల్గా మీరు ప్యారలల్ బైబిల్స్ పరిశీలిస్తే కనుక ఇంచుమించు ఈ మాత్రం విడుతుంటుంది, అది క్యారీ చేయడానికి అంత ఈజీగా ఉంటుంది. సో ఇదైతే కనుక మీరు చర్చికి వెళ్తున్నప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంగ్లీష్ సెర్మనీ అయితే ఇంగ్లీష్, తెలుగు సెర్మనీ అయితే తెలుగు కూడా మీరు సేమ్ బైబిల్ క్యారీ చేయడానికి కూడా కొద్దిగా మీకు పట్టుకోవడానికి విడుతున్నది. సో కొంచెం కంపాటబుల్గా ఉంటుంది అనమాట. సో అలాగే మరి ఇది ఇంగ్లీషు ఏంటంటే ది కింగ్ జేమ్స్ వెర్షన్ అనమాట. సో ఎవరైతే మరి కొంతమంది ఓన్లీ కింగ్ జేమ్స్ వెర్షనే కావాలని అనుకుంటారు. అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ ఎందుకు కావాలని అనుకుంటారంటే అది ఒరిజినల్ స్క్రిప్చర్స్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడ్డారు. మరి వేరే ఇంగ్లీష్ కనుక మీరు బైబిల్ చూసినట్లయితే చాలా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఉన్నది. మన దూరకు మన కింద వీడియోలో కనుక చూస్తే కనుక డిఫరెంట్ వెర్షన్స్ ఎలా ఉన్నాయో మనం చూసాం కదా. మరి అవి ఆ యొక్క మనం అర్థం చేసుకోవడానికి లోకల్ డైలెక్ట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి కొన్ని కంట్రీస్లో ఇంగ్లీష్ అనేది డిఫరెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో అలాగా ఇంగ్లీష్ అనేది కూడా డిఫరెంట్ వెర్షన్స్తో న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఉంది, అలాగే ఎన్ఐవి బైబిల్ ఉంది, అలాగే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఉంది, అలాగే మరి డిఫరెంట్ ఇంగ్లీష్ అనేది చాలా డిఫరెంట్ వెర్షన్స్తో ఉంది. అవి మనం అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఏదైనా మరి రీసెర్చ్ చేయాలంటే కనుక మరి ఇంగ్లీష్లో యాక్చువల్గా మనకి ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఉన్నటువంటి మీనింగ్స్తో మనకి ట్రాన్స్లేట్ చేయబడ్డది ఓన్లీ కింగ్ జేమ్స్ వెర్షన్. కాబట్టి ఇది మనం రీసెర్చ్ చేయడానికి, అంటే కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉన్నది రీసెర్చ్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. కానీ అర్థం చేసుకోవడానికి అయితే కూడా కొద్దిగా టఫ్గా ఉంటుంది. మరి ఇది ఓల్డ్ ఇంగ్లీష్, కంటెంపరీ ఇంగ్లీష్. మరి ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ సంబంధించి మనం ఆ బైబిల్ మనం ఎలా చదవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి కొద్దిగా వర్డ్స్ కొద్ది టంగ్ ట్విస్టర్స్లా ఉంటాయి. సో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటనేది మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మరి ఈ వీడియోలో అయితే కనుక మరి ఎస్పెషల్లీ దానియేలు రెఫరెన్స్ గ్రంథాలని మనం ఎలాగా మన పరిచర్యలో మనం ఉపయోగించుకోవచ్చు, ఏది అయితే మనకి బాగుంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి డీటెయిల్గా మరి ఈ వీడియోలో మరి ముందుగా నేను ఈ బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో అయితే కనుక కంప్లీట్ రెఫరెన్స్ బైబిల్ అనమాట. సో కంప్లీట్ రెఫరెన్స్ బైబిల్ అనేది అంటే జనరల్గా మరి దీంట్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ కంటే ఇంకా ఎక్కువ రెఫరెన్సెస్తో ఇవ్వడం జరిగింది. అలాగే చాలా అంశాలు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అది మన పరిచయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంశాలు ఏంటో మనం త్వరగా చూద్దాం. ఇప్పుడు మనం దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ముందుగా అసలు ఈ గ్రంథానికి దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మరి ఈ యొక్క గ్రంథాన్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని కాదు కానీ మరి పరిశుద్ధ గ్రంథంతో ఉన్నటువంటి అనుబంధ రెఫరెన్సెస్ని కానీ మరి అలాగే దాని కొన్ని అంశాలను కానీ మరి క్లుప్తంగా మరి చక్కగా అన్నీ సిచ్యువేషనల్గా
ఈ ఒక్క గ్రంథంలో పొందుపరిచినటువంటి డాక్టర్ ఏపీ దానియేలు గారు రాశారు కనుక మరి ఈయన పేరు మీద ఈ యొక్క గ్రంథానికి దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. సో మరి ఇక్కడ చూస్తే కనుక విషయ సూచిక అని ఉంది కదా, ఈ విషయ సూచికలో చాలా అంశాలు వారి ఇక్కడ పేజ్ నెంబర్స్తో వాళ్ళు ఇచ్చారు. ఈ యొక్క అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. మరి క్రైస్తవులకు మనం చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి, లోతైన మర్మాలు మనం గ్రహించాలంటే మరి దానికి కొంత జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం మరి అసలు చరిత్ర ఏంటి, ఆ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించాలి. మనం ఆ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా ఇచ్చారు. మరి ఈ ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాం, వెరీ బ్రీఫ్గా పరిశీలిద్దాం. సో దానికంటే ముందుగా ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే శిక్షణ మార్గదర్శి అంటే దీంట్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ని మనం ఎలాగ యూజ్ చేయాలి, అలాగే కొన్ని కఠినమైన తెలుగు పదాలు ఉంటాయి కనుక వీళ్ళు ఐ అనే గుర్తుతో సూచించి దానికి సంబంధించినటువంటి కఠిన పదాలకు మనకి తెలియని అర్థాలను కూడా వాళ్ళు తెలుగులోనే చక్కగా వివరించడం కూడా జరుగుతుంది. సో అలాగే మరి ఇక్కడ చూస్తే కనుక ఇంకా రాజులు ప్రవక్తల యొక్క పేర్ల జాబితాలు పట్టి అంటే టేబుల్ ఉంటుంది, వాళ్ళ యొక్క రాజులు ప్రవక్తలు దానికి సంబంధించిన టేబుల్ అన్నీ చూద్దాం. మరి నూతన నిబంధన సంబంధించినటువంటి కొన్ని అంశాలు వాళ్ళు చాలా చక్కగా ఇచ్చారు. అలాగే మరి చరిత్రకు సంబంధించిన విషయాలు, అలాగే ఇక్కడ చూస్తే కనుక మరి మీరు పరిశుద్ధ గ్రంథం అందరి భూగర్భ శాస్త్రము అంటే మనం భూగర్భానికి సంబంధించి ఒక మ్యాప్ అంటే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు కానీ ప్రదేశాలు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలు కానీ వాటి యొక్క పేర్లు కానీ దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే కనుక దానియేలు రెఫరెన్స్ గ్రంథం అని అన్నాం కదా. సో ఈ యొక్క దానియేలు రెఫరెన్స్ గ్రంథం మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం మనందరికీ తెలుసు కదా. సో ఒకసారి మనం చూస్తే కనుక మరి చరిత్ర పుస్తకములు పరిశుద్ధ గ్రంథంలో సంభవ స్థానము. మరి ఇది చూసే ముందుగా మనం ఒకసారి రెఫరెన్సెస్ అంటే మనం క్రిందటి వీడియోస్లో మనం రెఫరెన్సెస్ మనం ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఒకసారి చాలా బ్రీఫ్గా మరొకసారి చూద్దాం. మరి ప్రతి యొక్క వాక్యానికి కూడా దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే రెఫరెన్సెస్ కనుక ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ రెఫరెన్సెస్ కింద దానికి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనుక 3762 కనిపిస్తుంది కదండి, 3762. ఈ 3762 అనేది ఒక నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్కి ఒక గ్రూప్గా చేసి దానికి ఒక నెంబర్ ఇచ్చారన్నమాట. సో ఈ నెంబర్ అనేది మనం దీంట్లో లాస్ట్లో బైబిల్ ఈ యొక్క గ్రంథంలో లాస్ట్లో మనం పరిశీలించినట్లయితే సో 3762. సో ఈ యొక్క 3762కి మనం ఇక్కడికి వచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని రెఫరెన్సెస్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇదే క్రాస్ రెఫరెన్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా దీనికి సంబంధించినటువంటి వాక్యానికి సంబంధించినటువంటి దానికి క్రాస్ రెఫరెన్సెస్ మనం ఇక్కడ కొన్ని చూడవచ్చు. అలాగే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కావాలంటే కనుక ఇక్కడ 3762 అనేది మనం లాస్ట్లో ఇక్కడ చూసినట్లయితే 3762 మనం సెర్చ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అన్ని రెఫరెన్సెస్ని కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీన్నే క్రాస్ రెఫరెన్సెస్ అంటాం. సో ఇది యాక్చువల్గా మరి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి క్రాస్ రెఫరెన్సెస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. మరి అలాగే దానికి సంబంధించిన రెఫరెన్సెస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే మరి లోతైన మర్మాలను కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అది కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ప్రతి ఒక్క బుక్కి కూడా అంటే ప్రతి బుక్కి కూడా స్టార్టింగ్లో వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మోషే లిఖించిన మొదటి గ్రంథము ఎప్పుడు రాశారు, మరి ఇక్కడ చూస్తే సృష్టి ఆరంభం నుంచి నోవహు కాలం, అబ్రహాము, ఇలాగ చూస్తే కనుక మరి ఈ యొక్క టైం లైన్, ఈ యొక్క పర్టికులర్ టైం లైన్లో మరి మోషే గారు మొదటి గ్రంథం లిఖించి దానికి సంబంధించినటువంటి అసలు మరి ఆదికాండం అనేది పేరు ఎందుకు పెట్టారు, ఇలాగ దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, మరి గ్రంథకర్త ఎవరికి రాశారు, కాలము, గత చరిత్ర, ముఖ్య వచనములు అంటే ప్రాముఖ్య వ్యక్తులు, ఇలాగే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అన్నీ ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే మ్యాప్ కూడా ఇక్కడ చూస్తే కదా ఆదికాండంలో ముఖ్య స్థలాలు, ఆ యొక్క మరి ఏదేను తోట ఎక్కడ ఉంది, ఇలాగ దానికి సంబంధించినటువంటి
అరారు కొండ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా చూస్తే కనుక మరి ఇక్కడ కూడా కొన్ని టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్స్లో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి తరాలు, మనుష్య జాతులు, హెబ్రియులు, అలాగే మరి అక్కడ స్థలాలు, ఆ యొక్క టైం లైన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమకాలిక చరిత్ర, మరి ఆది కాండం సంబంధించినటువంటి అప్పటి ఊరు కానీ అక్కడ ఉన్నటువంటి ఊరిలో జరిగినటువంటి ఒక చరిత్ర కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క చాప్టర్కి ముందుగా మరి వాళ్ళు ఈ డానియల్ రెఫరెన్స్ గ్రంథంలో చక్కగా ఇలా పొందుపరిచారు. మరి ఇక్కడ ముందుగా చూస్తే కనుక ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాలను వాళ్ళు ఎలాగా డివైడ్ చేసి ఎలా పెట్టారు, మరి మోషే యొక్క 5 కాండములు, మరి 5 కాండాలు కూడా మరి ఎలాగా మరి అసలు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. మీకు పంచకాండాలు అంటారు కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంటే వెనకాల ఉంటుంది. అలాగే మరి దేవుని పరిపాలన చరిత్ర అనేది ఆ యొక్క గ్రంథాలు, రాజ్య పరిపాలన సంబంధించిన గ్రంథాలు, అలాగే చర నివాసి జీవితం తరువాత చరిత్ర, దీనికి సంబంధించినటువంటి ఇంకా మీరు చూస్తే ఇంకా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఇలాగ చాప్టర్స్ని, పాత నిబంధన చాప్టర్స్ని డివైడ్ చేసి అంటే సిచ్యువేషనల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్గా ప్రతి చాప్టర్కి కూడా మీరు దానియేలు గ్రంథంలో ప్రతి చాప్టర్కి కూడా మీరు ఇలాగ ఫైండ్ అవుట్ చేయడం. ఏ చాప్టర్ తీసుకున్న స్టార్టింగ్లో మీకు ఇలాగ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మరి ఇలా చూస్తే కనుక ప్రసంగి గ్రంథం ఇక్కడ ఓపెన్ చేశాం కదా, మరి ప్రసంగి గ్రంథం సంబంధించి స్టార్ట్ చేసే ముందుగా కూడా ఇక్కడ మరి దానికి సంబంధించినటువంటి ప్రసంగి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్గా దానియేలు రెఫరెన్స్ గ్రంథం. మరి ముందు చెప్పినట్లుగా మనం చెప్పిన దీంట్లో చాలా మంచి మంచి అంశాలు ఉన్నాయని, మరి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక తిరిగి చూస్తే ఇక్కడ మీరు చూస్తే కనుక మొదటి అంశాన్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం ఉపయోగించడం గురించి పఠన మార్గదర్శి, మనం ఇప్పుడు చూసాం కదా ఎలా ఉపయోగించాలో. మరి అలాగే చారిత్రక పుస్తకముల యందు పరిశుద్ధ గ్రంథం యొక్క సంభవములు, అంటే మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు కనుక చూస్తే కనుక చరిత్ర పుస్తకములలో పరిశుద్ధ గ్రంథంలోని సంభవముల స్థానము, అంటే ఇక్కడ ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి టైం లైన్స్తో వాటిని వివరించడం జరిగింది. ఇంత టైం లైన్ అంటే మనం పట్టుగా సృష్టి ఆరంభం నుంచి మరి చూస్తే కనుక మరి ఇప్పటి వరకు కూడా, అంటే సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్గా మరి చూస్తే కనుక క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం వరకు కూడా మరి ఈ యొక్క టైం లైన్ చూస్తే ఏ యొక్క ప్రధాన అంశాలు ముఖ్యంగా ఏ శతాబ్దంలో జరిగినాయి, క్రీస్తు పూర్వ క్రీస్తు శకమ అనేవి మనం ఇక్కడ చూద్దాం. సో ఈ టైంలో స్టార్టింగ్లో చూస్తే సృష్టి ఆరంభం నుంచి జలప్రలయం వచ్చింది. జలప్రలయం తర్వాత మరి క్రీస్తు పూర్వం 3500లో లిపి అనేది ప్రారంభమైంది. మరి అలాగే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికత, అంటే క్రీస్తు పూర్వం 3000 అంటే ఇంచుమించు ఇప్పుడు 2020 కదా, 5020 సంవత్సరాల క్రితమే సింధు నాగరికత అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా చూస్తే కనుక మరి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు పిరమిడ్లు, అంటే పిరమిడ్స్ ఈజిప్షియన్స్ ఎప్పుడు కట్టారు, క్రీస్తు పూర్వమే మరి 2700 సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు పూర్వం కట్టడం జరిగింది. బాబేలు గోపురం కట్టబడింది. మరి పలు విధమైన భాషల ప్రారంభం. సో ఇలా చూస్తే కనుక అబ్రహాము యొక్క జననం. సో ఇలాగ నెక్స్ట్ ఇలా వస్తే అబ్రహాము కనానుకు వలస వెళ్ళడం, ఇస్సాకు జననం, అలాగే భారతదేశంలో ఋగ్వేదము రాయబడినది. మరి భారతదేశంలో ఋగ్వేదం ఇప్పుడు రాయబడిందండి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఋగ్వేదము రాయబడింది. సో ఇక్కడ యాకోబు హరానుకు పారిపోవుట, అలాగే యేసేపు జననం. ఇలా చూస్తే కనుక మనకి యేసేపు మరణం, ఇలా ఈ టైంలో చూస్తే కనుక ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలు. సో అలాగే మరి నెక్స్ట్ ఇలా కింద చూస్తే కనుక 10 ఆజ్ఞలు ఎప్పుడు వచ్చినాయి అంటే క్రీస్తు పూర్వం 1445 సంవత్సరంలో. మరి అలాగే మరి ఇలాగా ఈ యొక్క టైంలో ముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ మీరు చూస్తే కనుక దావీదు ఎప్పుడు రాజు అయ్యాడంటే క్రీస్తు పూర్వం 1010 సంవత్సరాల క్రితం. అలాగే మరి రామాయణం మహాభారతం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే మరి రామాయణం మహాభారతం రాయబడినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఇక్కడ టైం లైన్లో చూస్తే కనుక ప్రతిదీ కూడా మరి చాలా అంశాలు ఇచ్చినాయి. మరి భారతదేశంలో ఎప్పుడు జాతులు మొదలైనవి అండి,
మరి భారతదేశంలో జాతులు ఎప్పుడు మొదలయ్యాయి అంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మరి జాతులు మొదలైంది. మరి భారతదేశంలో జాతులు మొదలవడానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని ఎవరో దండెత్తి వచ్చారంటే మరి ఆర్యులు ఎప్పుడు వచ్చారంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే గ్రీకుల నాగరికత అభివృద్ధి చెందిన ఆర్యులు భారతదేశంలోకి వలస వచ్చుట. సో ఆర్యులు ఎప్పుడు వచ్చారంటే భారతదేశానికి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు. మనల్ని ఇక్కడ విభజించి అనేక మందిని చంపి మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచారు, మిగిలిన వాళ్ళని చంపేశారు. తర్వాత రకరకాలుగా వాళ్ళు మరి మనం ఇప్పటికీ కూడా ఏళ్తున్నారు. మరి ఇప్పటికీ కూడా మరి జాతులుగా మనల్ని డివైడ్ చేస్తున్నారు. సో అసలు జాతులుగా ఎప్పుడు వాళ్ళు మరి స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే భారతదేశంలో జాతులు ప్రారంభమయ్యాయి. సో ఇలా చూస్తే కనుక మరి మొదటి ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 776 సంవత్సరాల క్రితమే. సో నెక్స్ట్ ఇలా చూస్తే ఇలాగా సో ఈ టైం లైన్లో చూస్తే క్రీస్తు పూర్వం సంబంధించినటువంటి చాలా అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. మరి బుద్ధుడి జననం ఎప్పుడు జరిగిందంటే నేపాల్లో బుద్ధుడు పుట్టాడు క్రీస్తు పూర్వం 563 సంవత్సరాల క్రితమే. మరి ఇలా చూస్తే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. మనకి కావాల్సిన అంశాలు మనకి చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇలాగే మన బుద్ధుని యొక్క మరణం ఎప్పుడు జరిగింది అంటే మరి క్రీస్తు పూర్వం 480 సంవత్సరాల క్రితమే బుద్ధుడు మరణించినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్క అంశాన్ని మనం చూడొచ్చు. అలాగే ప్లూటో మరణం, అలెగ్జాండర్ పర్షియా సామ్రాజ్యాన్ని ఓడించడం, దర్యావేషు యొక్క మరణం, అలాగే మరి అలెగ్జాండర్ యొక్క మరణం. ఇలా చూస్తే కనుక మరి టైంలో చాలా అంశాలు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే కనుక అశోక సామ్రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వం 274 సంవత్సరాల క్రితమే అశోకుడు సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో నెలకొల్పాడు. మరి అశోకుడు ఎక్కడ వచ్చారంటే ఆర్యుడే. మరి చూసాం కదా ఇక్కడ అశోకుడు వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి ఆర్యులే. వాళ్ళు వచ్చిందంతా ఆర్యులే. మరి ఇక్కడ వచ్చి మనకి క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే మనం జాతులుగా మార్చేసి ఫైనల్గా మరి అశోకుడు మరి సామ్రాజ్యం ఎప్పుడు మొదలెట్టాడంటే క్రీస్తు పూర్వం 274 సంవత్సరాల క్రితం మొదలెట్టాడు. మరి అశోకుడు యొక్క మరణం క్రీస్తు పూర్వం 232 సంవత్సరాల క్రితమే. మరి చైనా యొక్క వాళ్ళు ఎప్పుడు కట్టారంటే 2000 క్రీస్తు పూర్వం 215 సంవత్సరాల క్రితం. ఇలాగా మీరు చూస్తే కనుక ప్రతిదీ కూడా చాలా చక్కగా మన చరిత్రలో ప్రధానమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఫైనల్గా మనం ఇక్కడ చూస్తే క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారి యొక్క జననం, మరి క్రీస్తు శకం నుంచి ఇలాగ మరి స్టార్ట్ చేసుకున్నది చూస్తే కనుక మరి యేసుక్రీస్తు వారి పరిచర్య, మరి అలాగే మరి పౌలు గారి యొక్క పరిచర్య, మరి అలాగే అన్నీ కూడా చూడవచ్చు మనం. ఫైనల్గా మనం ఇక్కడ చూస్తే కనుక క్రీస్తు శకం 632 సంవత్సరాలతో ఎండ్ అయిందండి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇలా చూస్తే కనుక మహమ్మద్ నబీ మక్కాలో మహమ్మద్ ఎప్పుడు జన్మించాడంటే క్రీస్తు శకం, క్రీస్తు వచ్చిన తర్వాత మహమ్మద్ అనే ప్రవక్త ఇస్లాం స్థాపకుడు ఎప్పుడు జన్మించాడండి? ఇస్లాం అనేది ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 570 సంవత్సరాల తర్వాత. మరి యోహాను ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 95 సంవత్సరాల క్రీస్తు పుట్టిన 95 సంవత్సరాల తర్వాత మరి యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. సో ఇలా చూస్తే ఇలా మనకు కావాల్సినటువంటి చారిత్రాత్మక అంశాలన్నీ కూడా చాలా చక్కగా టైం లైన్, దీన్ని ఏమంటారంటే టైం లైన్ అంటారు, హిస్టారికల్ టైం లైన్ విత్ రెస్పెక్ట్ టు ది బైబిల్ హిస్టరీ. సో ఇలాగే బైబిల్ హిస్టరీతో చాలా చక్కగా ఇచ్చారు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు మన భారతదేశంలో కానీ లేదంటే చైనాలో కానీ లేదంటే రోమ్లో కానీ ఎప్పుడు స్థాపించింది, అలా రకరకాల మన కావాల్సినటువంటి అంశాలను మనం అన్నీ చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ అంశం మనం చూస్తే కనుక వాగ్దానం దేశం యొక్క పరిపాలితుల వంశ పారంపర్య పట్టి అంటే టేబుల్ అనమాట. ఇశ్రాయేలు యూదా రాజుల యొక్క పేర్లు, కాలంలో ముఖ్య సంఘటనలు, పేజ్ నెంబర్ 424. సో ఇక్కడ చూస్తే కనుక పేజ్ నెంబర్ 424లో వాగ్దాన దేశపు రాజుల వంశవాళి పట్టిక. సో ఇక్కడ మరి ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అనేవి ఇచ్చారు కదా, సౌలు గారు, దావీదు అండ్ సులెమాను. ఇలా దీనికి సంబంధించినటువంటి ప్రతి వివరణ కూడా ఇక్కడ చాలా చక్కగా టేబుల్ ప్రకారంగా ఇచ్చారు. సో మరి నార్త్ సైడ్, సౌత్ సైడ్ రాజులు ఎలా పరిపాలించారు,
అనేది చాలా చక్కగా ఇచ్చారు. సో ఇది మనం జస్ట్ మనకి డీటెయిల్గా కావాలనుకుంటే మీరు బుక్ మీరు కొనుక్కుని చదవాలి. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నెక్స్ట్ అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రవక్తల యొక్క పేర్లు సమకాలిక రాజులు, అది 961. 961లో ప్రవక్తలు సమకాలిక రాజులు అంటే మరి ప్రవక్తల కాలంలో ఏ ఏ రాజు పరిపాలించాడు, ఎప్పుడు పరిపాలించాడు అన్నది మరి క్లియర్గా ఇచ్చారు. సో ఇది మనకి ఎప్పుడన్నా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఎప్పుడు ఏ ప్రవక్త మరి ఏ రాజుల్లో కాలాల్లో మరి ఆ ప్రవక్త ఉన్నాడు, ఏ సంవత్సరంలో ఉన్నాడు అన్నది దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన యొక్క సువార్తలో ఎప్పుడన్నా ఏదన్నా మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ అంశం వస్తే కనుక ఖచ్చితంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అంశం చూస్తే మరి మలాకి మొదలుకొని మత్తయి వరకు మధ్యకాల ప్రపంచ చరిత్ర, పాత కొత్త నిబంధన మధ్య కాలమైన 400 సంవత్సరాలు ప్రపంచ చరిత్ర. సో 400 సంవత్సరాలు అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మనం 400 సంవత్సరాలు మరి మనకి అందరికీ తెలుసు కదా, సైలెంట్ ఇయర్స్. ఈ 400 ఇయర్స్ కూడా మరి దేవుడు మరి ఏ ప్రవచనం కానీ మరి ఎవరితోనూ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. మరి అందుకే ఒకసారి మరి దానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ చూస్తే కనుక 968 ఇది మలాకి నుండి మత్తయి వరకు మరి అసలు ఏం జరిగింది, ఈ 400 ఇయర్స్ సైలెంట్గా మరి ఎందుకుంది ఏంటి అన్నది చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ మన చరిత్రలో పరిపాలించినటువంటి ప్రధానంగా 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి కదా, వాటిని గురించి కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చారు. బబులోను సామ్రాజ్యం, పారసీక మహాసామ్రాజ్యం, అలాగే గ్రీకు మహాసామ్రాజ్యం, రోమా మహాసామ్రాజ్యం. సో ఇలాగ ఎన్ని సామ్రాజ్యాలు ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి రోమా చక్రవర్తులు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ గ్రంథాలు అనేవి కూడా మరి రోమన్స్కి ఉన్నటువంటి గ్రంథాలని కూడా చాలా చక్కగా ఇక్కడ ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కాలఘట్టాలు కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక మరి మలాకీకి మత్తయికి మధ్య కాలంలో యూదులు కలిగిన మార్పులు. సో ఇవన్నీ మీరు చదవచ్చండి. మరి బైబిల్ అనేది మీరు ఇది కొనుక్కుంటే చాలా అంశాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అలాగే నజరేయుడైన యేసు వాగ్దానం చేయబడిన మెస్సయ్య, దానికి సంబంధించినటువంటి అన్ని రెఫరెన్సెస్ కూడా మరి ఆ ప్రవచనాల యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు మరి కొత్త నిబంధన ఉన్నటువంటి ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో వాటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మరి ఇక్కడ చూస్తే కనుక మరి కొత్త నిబంధనకు వస్తే నెక్స్ట్ హేరోదు యొక్క కుటుంబ వంశీయులు. ఇక్కడ హేరోదు సంబంధించిన వంశీయులు కావాలంటే కనుక మనం చూడొచ్చు. ఇంకా డీటెయిల్స్ వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంకా మనం అలా చూసే కొద్దిగా చాలా లేట్ అవుతుంది. సో అలాగే 12 మంది అపోస్తులు శిష్యులకు సంబంధించినటువంటి పరిశోధన, అలాగే పరిశోధనాంశముల కలశము. అంటే ఇది మనం 4209 చూసాం కదండి. 4209 అంటే ఏంటంటే ఇది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రూప్ ఆఫ్ రెఫరెన్సెస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదండి. పర్టికులర్ ఇది ఒక ఏదైనా రెఫరెన్స్ ఉందంటే 1543 ఉందంటే కనుక అది గ్రూప్ ఆఫ్ రెఫరెన్సెస్ కింద మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్టార్టింగ్ వీడియోలో చూసాం. మరి ఇది దానికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ రెఫరెన్సెస్. అలాగే మరి నెక్స్ట్ అంశం చూస్తే కనుక శుద్ధ గ్రంథమందలి భూగోళ శాస్త్రము. మన భూగోళ శాస్త్రం ఎలా ఉందో ఏంటనేది కూడా ఇక్కడ వివరించారు. 1594 శుద్ధ గ్రంథంలో భూగోళము, భూపటముల జాబితా. ఇక్కడ భూగోళానికి సంబంధించిన కణాను ఒక భూగోళానికి సంబంధించినటువంటి నదుల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణత ఇలాగా దానికి సంబంధించినటువంటి ఆ ఊర్లు పేర్లు, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కనాను దేశపు పర్వతము అచ్చట జరిగిన ముఖ్య సంభవములు. అలాగే మీరు కాల పరిస్థితి, వ్యవసాయం, సముద్రం, చెరువులు, జంతువులు, వృక్షములు, క్రిములు, కీటకాలు, రత్నాలు, ఖనిజాలు, లోహాలు, ధాన్యాలు, చెట్లు అన్నీ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి మరి బైబిల్లో ఏమేమి ఉన్నాయి ఏంటో దానికి రెఫరెన్సెస్తో సహా మరి చాలా చాలా మంచి విషయాలు ఇచ్చారు. మనకి మరి ఏదన్నా మనం డౌట్ వస్తే కనుక దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేశములు, మొత్తం అన్ని దేశాలు ఇచ్చారని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేశాలు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మరి చాలా క్లియర్గా ఇచ్చారు. సో అలాగే కొలనులు అంటే సరస్సులు. సో దానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఇక్కడ అనుబంధము, ఉద్దేశముల జాబితా. మనం ఏదన్నా సంబంధించిన సెంటెన్స్ అంటే మనం అనోటేషన్ లాస్ట్ టైం చూసాం కదా, అనోటేటెడ్ బైబిల్ అని. ఆ యొక్క అనోటేటెడ్ అంటే పర్టికులర్ వర్డ్ అనమాట. ఆ పర్టికులర్ వర్డ్తో మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి,
ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దినములు అంటే దానికి సంబంధించినటువంటి అంశంతో మనం ఇక్కడ ఈ రెఫరెన్సెస్ని కూడా చూడవచ్చు అనమాట. అంటే అనోటేషన్స్ కూడా దీంట్లో ఇచ్చారు. సో మనం ఏదన్నా ఒక అంశానికి సంబంధించి ఏదన్నా చూసామనుకోండి, సౌందర్యం యొక్క అపాయము, అంటే సౌందర్యం వల్ల మనకి ఏమైనా అపాయం ఉందా అంటే దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఉంది. మరి ఇలాగా సాతాను బలం ఎంత, సాతాను అసలు బలం ఎంత ఉందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మరి దీనికి సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. మనం ఏదన్నా దాన్ని అనోటేషన్ అంటాం. అలాగే మరి జనరల్గా మనం ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు, బైబిల్కి సంబంధించిన పేర్లు పెట్టాలని అనుకుంటాం కదా. మరి ఏ పేర్లు అయితే పెడతాయో బైబిల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని పేర్లు దాని యొక్క అర్థాలు ఇచ్చారు. సో జనరల్గా మరి ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నప్పుడు బైబిల్లో మరి ఏవే పేర్లు ఉన్నాయో ఏంటో జనరల్గా ఆన్లైన్లో చూడొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి అర్థాలు మరి ఏ యొక్క రెఫరెన్స్ కూడా ఇచ్చారు. దాని యొక్క అర్థాన్ని వివరించేటట్లుగా మరి రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఖచ్చితంగా మరి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది అని జస్ట్ రెఫరెన్స్తో ఇచ్చారు. మరి పిల్లలకి ఎవరికైనా పేరు పెట్టాలని అన్నప్పుడు మరి దైవజనులు ఎవరన్నా పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లలకి మంచి పేరు పెట్టండి అన్నప్పుడు మరి ఆ పిల్లలకి సూట్ అయ్యేటట్లుగా మరి మీ ప్రార్థనలో మరి దేవుణ్ణి అడిగి ఏ పేరు పెట్టాలో ఏంటో అన్నది మీరు జాగ్రత్తగా చూసుకుని మరి ఆ వాక్యానికి తగ్గట్టుగా ఒక మంచి, అంటే జనరల్గా అందరూ పేరు పెట్టినటువంటి యూజువల్ నేమ్స్ కాకుండా ఇంకా మంచి నేమ్స్ అనేవి, మంచి పర్సన్స్ అనేవి బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ నేమ్స్ కూడా మనం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కొత్త నేమ్ పెట్టినట్లుగా ఉంటుంది అండి. సో ఫైనల్గా చూస్తే కనుక పదకోశము అంటే మనం ఒక పదాలకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ని కూడా మనం ఈజీగా నెత్తుక్కోవచ్చు. సో అగ్ని దిగి, అగ్ని జ్వాల, అగ్ని చేత, అగ్ని సంబంధించినటువంటి అన్ని అంశాలు, అగ్ని, అగాధం. మరి అలాగే మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక పదం, అందం గురించి కావాలంటే అందం, అంతఃపురం గురించి కావాలంటే అంతఃపురం, అంత్యకాలం గురించి కావాలంటే అంత్యకాలం, మనకు సంబంధించినటువంటి పదాలు. మరి ఆ పదాలతో ఏదైనా వాక్యాన్ని మనం కావాలనుకోండి, ఆ వాక్యాన్ని మనం ఇక్కడ సంబంధించిన రెఫరెన్సెస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇది టోటల్గా దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం. ఓకే, మరి ఫైనల్గా దానియేలు ద్విభాషా పరిశుద్ధ గ్రంథం, తెలుగు ఆంగ్లం సంబంధించినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సో ఇది దానియేలు గారు రచించినటువంటి ద్విభాషా పరిశుద్ధ గ్రంథం. మరి చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఈ బుక్స్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ సంబంధించినటువంటి తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ దానికి సంబంధించినటువంటి షార్ట్ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే పేజీ నెంబర్స్. సో రోమన్ నెంబర్ 2 ఇచ్చారు కదా, దాని మీనింగ్ ఏంటంటే అంటే ఇంచుమించు ఇది రోమన్ నెంబర్ 2 కాదు కానీ మనం అలా ఇంచుమించు అలాంటిదే అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనం ఏదైనా ఒక పేరా స్టార్ట్ అవుతుంది అనుకోండి, అంటే ఏదైనా వచనాలు ఉన్నప్పుడు మనకి ఆ వచనాలు ఆ పర్టికులర్ ఇక్కడ చూసినట్లయితే ఈ వచనం అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి, అంటే ఈ యొక్క వచనం అనేది ఆ యొక్క పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ అయిందంటే ఇంచుమించు ఇక్కడే ఎండ్ అయింది, మధ్యలో మళ్ళీ ఎక్కడా కూడా ఇది లేదు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, మరి ఎన్ని వచనాలతో 40th వర్సెస్తో స్టార్ట్ అయింది, 42nd వర్సెస్తో ఎండ్ అయింది. అంటే ఈ యొక్క పారాగ్రాఫ్లో 2 వెర్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే పారాగ్రాఫ్ ఇది స్టార్టింగ్ పారాగ్రాఫ్, ఇది ఎండింగ్ పారాగ్రాఫ్, అలాగే ఇది స్టార్టింగ్ పారాగ్రాఫ్, ఇది ఎండింగ్ పారాగ్రాఫ్. సో ఇలా ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్గా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క రోమన్ నెంబర్ ఈక్వల్ టు రోమన్ నెంబర్ 2 లాగా ఇక్కడ ఒక చిన్న చిహ్నం ఇచ్చారు. అలాగే షార్ట్కట్లో CH అంటే చాప్టర్ నేమ్, అంటే అధ్యాయము అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాగే ఆది కాండము స్టార్టింగ్ మనకి ఆది కాండము దానికి సంబంధించినటువంటి మరి ఉద్దేశము, రచన, ఆది కాండం అని పేరు ఎందుకు పెట్టారు, రచించిన కాలము, చరిత్ర, అలాగే గ్రంథ పరిశోధన, మరి దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు, మరి గ్రంథం ఎలాగ విభజింపబడ్డది, మరి దానికి సంబంధించినటువంటి సంఖ్యా వివరములు, ఇలా చాలా ఇచ్చారు. సో ఇలాగే దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు చదవచ్చు. మరి ఫైనల్గా చూస్తే కనుక ఇక్కడ మనం చూసాం కదా, ప్యారలల్ బైబిల్లో ఇక్కడ
తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ రెఫరెన్స్ అంటే దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మనం ఫైనల్గా ఇక్కడ మనం మ్యాప్ చేసుకుని ఈ యొక్క రెఫరెన్స్ మనం వేరే చాప్టర్లో ఎక్కడైనా చూసుకోవచ్చు అనమాట. సో ఇది రెఫరెన్స్ బైబిల్. అలాగే మరి బైలింగ్వల్ అంటే ప్యారల్ బైబిల్ కూడా, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ ఇంగ్లీష్ చూస్తే కనుక ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్. సో ఇది మరి ప్యారల్ బైబిల్. దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవే. మరి దీంట్లో ఎడిషనల్గా మరి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ మీరు ఫైనల్గా చూస్తే కనుక ఇక్కడ మ్యాప్స్ ఉంటాయి అంతే. ఈ యొక్క బైబిల్లో మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ప్రాముఖ్యంగా ఇది బైలింగ్వల్ అండ్ రెఫరెన్సెస్ అండ్ మ్యాప్స్ అండ్ స్టార్టింగ్ ఎవ్రీ చాప్టర్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అంతే. సో అంతకంటే మరి ఎక్కువగా ఈ యొక్క దానియేలు ద్విభాష పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వలేదు. కాకపోతే ఇది మన జనరల్ బైబిల్ లాగా, మనం రెగ్యులర్ బైబిల్ లాగా, అట్ ది సేమ్ టైం రెఫరెన్స్ బైబిల్లా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మరి ఇంకా ఎవరైతే ఈ రెఫరెన్స్ బైబిల్ అంటే ఏంటి, దానియేలు యొక్క రెఫరెన్స్ బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలను మరి ఎవరైతే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో, మరి ఆ తెలుసుకుని మీ యొక్క పరిచర్యలో, మీ యొక్క ప్రసంగంలో ఉపయోగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్.